సన్నిధిలో గతించిన వారమంతా దేవుని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క దినం రోజున ఉదయకాలం పునరుద్ధానం రోజున మనమందరం కూడా క్రీస్తును ఆరాధించ బద్దులమై ఉన్నాం. దేవుని క్రీస్తు సంఘానికి సంఘ సేవకులైన శ్యామ్ గారికి ప్రభు నామములో వందనములు శుభములు. మనందరం కూడా ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. స్తుతికి పాత్రుడా, స్తోత్రాహరుడా, పూజాహరుడా, పూజింపదగిన దేవా, నమ్మదగిన దేవా, వాగ్దానం ఇచ్చిన తండ్రి, మాట ఇచ్చిన నెరవేర్చిన వాడా, మహిమగల రాజా, మహారాజా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నవాడా, అనువాడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. గతించిన ప్రభా 6 దినములు నిమిషితమైన కృపలో మా కనిపాటల్లో మాకు తోడుగా ఉండి 7వ దినం విశ్రాంతి దినముగా ఆచరించమన్నావయ్యానికి స్తోత్రములు నాయన. ఈ పునరుద్ధాన దినమందు ప్రభా, ఈ మధ్యాహ్న కలుస్తుంది ప్రభా, దీనులమైన మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. నీ కృపను మాపై ఉంచమని అడుగుచున్నామయ్యా. నీ ప్రేమను మాపై ఉంచమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు పాటలతో నిన్నెంతగానో మహిమపరిచున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఈ బేతేలు క్రీస్తు సంఘమును ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అభివృద్ధి పరచమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. పాటల్లో మీరుండి ప్రభా, మీరెంతగానో మహిమను ఘనతను పొందాలని మీ సన్నిధిలో నమ్ముచూ విశ్వసిస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. ప్రభా, ధూపదీప నైవేద్యం ఆశ్రయ దేవుడు కాదు ప్రభా, మేము చెల్లించే స్తుతి స్తోత్రములపై ఆశీర్వకమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఇప్పుడు ప్రభా, మీ దాసులు నాయన నిలబడి ప్రభా దేదిపిన మాటలు ప్రభా మాకు చెప్పబోచుండగా ప్రభా నాయన, మీ దాసులని ప్రభా సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభా. ఎడంత్రాత్మ శక్తిని కుమారుడుగా గ్రహించండి ప్రభా. దేదీప్యమైన మాటలు ప్రభా, లోతైన మర్మాలు ప్రభా మాకు తెలియచెప్పుడుకు జ్ఞానమును దయచేయమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. నాయన, జ్ఞానము కొదువుగా ఉన్నాడలను నడుగుడను ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో నాయన సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమును దయచేయమని అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సంధి ప్రభా, మేమందరము ప్రభా నీ సన్నిధిలో ఈ రీతిగా కూడి ప్రార్థించుచుండగా ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని అడుగుచున్నామయ్యా. నీకు వందనములు తండ్రి. వాక్యంలోకి వెళ్ళబోచుండగా ప్రభా మా హృదయములను మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ఏదో విన్నాం వదిలేస్తామని కాకుండా మా హృదయంలో భద్రం చేసుకుని అనేక మందికి చెప్పేవారుగా మా జీవితాలు ప్రభా మాదిరికరమైన జీవితాలుగా మా జీవితాలు ఉంచమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కలిసి మాతో మీరు మాట్లాడమని, నీ కృపను మాపై ఉంచమని ప్రభా, నీ సన్నిధి నీ కాంతిని ఉదయింపచేయమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనములు తండ్రి. నీ ప్రసన్నతను నీ ప్రత్యక్షతను మాపై ఉంచమని అడుగుచున్నామయ్యా. నీకు వందనములు ప్రభా నాయన. ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయమని ప్రభా, నీ మాటలు వింటుండగా ప్రభా ఇంకా వినటానికి ఆసక్తిని మాకు దయచేయండి ప్రభా. మాట్లాడటానికి నిదానించమంటున్నావు, వినటానికి వేగిరపడమంటున్నావు ప్రభా. నీ సన్నిధిలో మాట్లాడటానికి నైనా నిదానించి వినటానికి వేగిరపడటానికి తగిన సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు నాయన పాటల్లో ఎంతగానో మహిమను పొందారు ప్రభా. వాక్యంలో మీ తోడుకుండి సహాయం చేసి మంచి నెలలో ఫలించినట్లుగా సహాయం చేయమని ఈ చిన్న ప్రాంతి పాసం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న శ్యామ్ గారు వచ్చి వాక్య పరిచర్య మనందరి కోసం వాక్యం అందించాలని, వాక్య పరిచర్యని చేయాలని ఆశిస్తూ ఆయన్ని పిలుస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బేతేలు క్రీస్తు సంఘ విశ్వాసులకు, బిడ్డలందరికీ మన రక్షకుడను మన ప్రాణపడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామములో మీకు శుభములు, మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనములండి. ప్రియులారా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు దేవాది దేవుడు తన యొక్క ప్రశస్తమైనటువంటి రెక్కల చాటున మనందరినీ భద్రపరిచి మరొక దినాన్ని, మరొక ఆదివారం దినాన్ని మనకి ఈ రీతిగా అనుగ్రహించి ఆయనను ఆరాధించడానికి, ఆయనను కీర్తించడానికి,
ఆయన మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఆ దేవాది దేవుని మనం ఎంతో స్తుతింపబద్ధులమై ఉన్నాము. కుడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ మా యొక్క వందనములు, శుభములు. ఈ శబ్దం ద్వారా ఎందరైతే దేవుని యొక్క మాటలు వింటున్నారో వారందరికీ మా యొక్క వందనములు తెలియజేస్తున్నామండి. వాక్య భాగంలోనికి వెళ్ళిపోతాము. గత వారం మనం చూసినట్లుగా దేవుని పనికి రాని నీవు, పనికి రానంటే పనికి రాకపోవడం కాదండి, దేవుని పనిని యోచించని నీవు, దేవుని కోసం ఆలోచన చేయని నీవు ప్రార్థించుట న్యాయమా అని చూసాం. అసలు దేవుని కోసం మనం ఎప్పటి నుంచి ఆలోచించాలి? అది కదా, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఆలోచించాలి, ఎప్పటి నుంచి ఏమేమి తెలుస్తుంది అనేది మనందరికి తెలుసు. తల్లిదండ్రులైనటువంటి మనకు తెలుసు. ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు ఏడుస్తున్నాడంటే వాడికి ఆకలేస్తుందని తల్లికి ముందుగా తెలిసిపోతుంది. మరి దేవుని కోసం వారు ఎప్పటి నుంచి తెలుసుకోవాలి? మనం ఎప్పటి నుంచి తెలుసుకోవాలి? తెలుసుకున్న నీవు నేను దేవుళ్ళు ఎలా ఎదగాలనే విషయాల్ని ఈ దినం ఆలోచన చేద్దాం. వాక్య భాగంలోనికి వెళ్ళిపోతాం. ప్రసంగి గ్రంథకర్త గ్రంథాన్ని రాస్తూ 6వ అధ్యాయము 11వ వచనం వచ్చేటప్పటికి పేజీ నెంబర్ 559లో ఒక చక్కటి మాటను రాస్తున్నాడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. పలుకబడిన మాటలలో నిరర్థకమైనటువంటి మాటలు చాలా ఉండును. వాటి వలన దేవునికి స్తోత్రం. వాటి వలన నరులకేమి లాభము? నరులు, మనుషులు, వారికి ఏమి లాభము? చూసారా, పలుకబడినటువంటి మాటలు, మనం మాట్లాడుతున్నటువంటి మన మాటలు నిరర్థకమైన మాటలు చాలా ఉంటాయి. మీ మధ్యన నిలబడిన నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అనుకోండి, మీరేం చేస్తారు? చక్కగా నన్ను చేపట్టికి నడిపించుకుంటూ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తింటేస్తారు. కారణం యూజ్లెస్ మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు వినడానికి మనం ఎవ్వరము ఇష్టపడం. మరి చాలా మంది చాలా విషయాలు ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. వాటిని అంటున్నాడు దేవుడు, పలుకబడిన మాటలలో నిరర్థకమైనటువంటి మాటలు, యూజ్లెస్ మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు, చాలా మాటలు ఉంటాయి. వాటి వల్ల మనుషులమైనటువంటి మనకి ఏమిటి లాభం అనేది ప్రశ్నిస్తున్నాడు. ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి. ఇదే కాలం అండి, ఇదే కాలం అక్క, కరోనా కాలం అండి, ఏ కాలం అని అడుగుతున్నారని వచ్చాము మీరు. వర్షాకాలం, వర్షాకాలం తర్వాత శీతాకాలం, శీతాకాలం తర్వాత మళ్ళీ వేసవకాలం. శీతాకాలంలో మనకి ఇక్కడ మంచు, చలికాలం అంటాం మనం. కానీ చాలా చోట్ల నైజీరియా దో ప్రాంతాలు ఉన్నాయని కొని మంచు కురిసేటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలలో మంచు కురుస్తుంది. ఎలా కురుస్తుందంటే భయంకరంగా కురుస్తుంది. ఆ మంచుకి అక్కడ ఉన్నటువంటి నదులు, సరస్సులు, మంచినీటి నదులన్నీ ఐస్ లా మారిపోతాయి. అక్కడ నుంచి కొన్ని పక్షులు వలసకి వచ్చేసి ఇక్కడే మనకు దగ్గరలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సుకు వచ్చి, ఇక్కడే మనకు దగ్గరలో ఉన్నటువంటి వరిషలో ఉన్నటువంటి చిలక సరస్సుకు వచ్చి కొంతకాలం ఇక్కడ ఉంటాయి. ఎందుకు? వాటికి తెలుసు అక్కడ నీరు నీరుగా లేదని, అది నీరు కాదని, ఐసు గడ్డలుగా మారిపోయిందని, అక్కడ తమకి ఆహారము దొరకదని గుర్తించి
వేల కిలోమీటర్ల దూరము ఎన్నో సముద్రాలు దాటుకుంటూ ఇక్కడే మనకు దగ్గరలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సుకు వస్తాయి. ఇక్కడే మనకు దగ్గరలో ఉన్నటువంటి చిలక సరస్సుకు వచ్చేస్తాయి. వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ నీరుగా ఉంటుందని, ఇక్కడ నీటిలో తమకు ఆహారము దొరుకుతుందని కొంతకాలం ఇక్కడ ఉండి గుడ్డలను పెట్టి ఆ గుడ్డలను పిల్లలుగా మలుచుకుని ఆ పిల్లలతో కలిసి తిరిగి తమ ప్రాంతమైనటువంటి తాము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వేగిరపోతాయి. వేసవకాలంలో మనము ఆరు బయట కూర్చున్నప్పుడు మేడల మీద మిద్దెల మీద మనం ఎక్కి నిలబడి చూస్తున్నప్పుడు ఆ సాయంకాల పూట ఆ పక్షులు గుంపులుగా ప్రయాణం అయిపోతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. పక్షి ఎంత ఉంటారండి? ఆ పక్షి ఎంత? ఆ పక్షి ఆకారం ఎంత? ఆ పక్షిలో ఉన్నటువంటి తలకాయ ఎంత? ఆ తలకాయలో ఉన్నటువంటి మెదడు ఎంత? వాటికి ఎవరు చెప్పారండి ఆ జ్ఞానము? వాటికి ఎవరు ఇచ్చారండి జ్ఞానము? మన కోసం కూడా చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో పేజీ నెంబర్ 7లో అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కోట్లలో ధాన్యాగారాలలో తమ యొక్క ధాన్యాన్ని కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని ప్రశ్నిస్తున్నాడు ఈ దినాన. పక్షి ఉండేది ఆకారం ఎంత? ఆ పక్షికి ఉన్న తలకాయ ఎంత? ఆ తలకాయలో ఉన్నటువంటి మెదడెంత? భవిష్యత్తు గురించినటువంటి జ్ఞానము. మన స్వస్థలం ఇక్కడ కాదు, మనం పరదేశమని ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి వేగిరపోతాయి తమ పిల్లలతో. మరి మనం ఎవరము? మనం ఎక్కడి నుంచి వచ్చాము? మనం ఎవరి వారమనే జ్ఞానము మర్చిపోయి ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకంలోనే బ్రతుకని, ఈ లోకంలో బ్రతికి గొప్పగా జీవించాలని తాపత్రయంలోనే ప్రయాస పడుతున్నాము. కానీ మనం ఎక్కడ వారమో, దేవుడు ఏమంటున్నాడో అనే మాటలను మనము ఆలోచన చేయట్లేదు. ప్రియులారా, కీర్తనకారుడు 90వ అధ్యాయము 1, 2, 3 వచనములు చూస్తున్నట్లయితే పేజీ నెంబర్ 500లో ఉంటుంది. కీర్తనకారుడు చెప్తున్నాడు, ప్రభువా తరతరముల నుండి ఎన్ని తరములు వెళ్ళిపోయినాయో, ఆదాము నుండి, అబ్రాహాము నుండి, ఇస్సాకు నుండి, తరతరముల నుండి మాకు మనుషులమైనటువంటి మాకు నివాస స్థానము నీవే. ఈ పర్వతములు పుట్టక మునుపు ఈ భూమిని, ఈ భూలోకమును, ఈ మహావిశ్వాన్ని నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు, ఎన్ని యుగాలు, ఎన్ని తరాలు గడిచిపోయినా, ఎన్ని యుగాలైనా నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావయ్యా. నరులారా తిరిగి రండి, వచ్చేయండి. ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు, ఓ నా కుమారుడా, నా కుమార్తె, తిరిగి వచ్చేయండి. మీ యొక్క నివాస స్థానము, మీ పౌరస్థితి ఇదిగో ఇక్కడుంది, రండి. ఆయన పిలుస్తున్నా ఆయన మాటలను వినక, ఆయనను గుర్తించక, ఆయనను తెలుసుకోక, అది గ్రహించక, ఈ లోకమే శాశ్వతం అనుకుని, ఈ లోకములో ఉన్నటువంటి బ్రతుకే బ్రతుకనుకుని ఈ లోకములో ప్రయాస పడుతున్నాము. మన బ్రతుకుని వెళ్ళబుచ్చుకుంటున్నామే, కానీ ఈ లోకము శాశ్వతమైనది కాదు అని, ఈ లోకము కంటే అనంతకాలము అక్కడ మనకు పౌరస్థితి ఉందని, దాని కొరకు ఈ లోకంలో ఆ దేవుణ్ణి గుర్తించి, ఆ దేవుడి కుమారుడైనటువంటి క్రీస్తులాగా మనము జీవించాలనే విషయాన్ని ఏ ఒక్కరూ గ్రహించట్లేదు. అందుకే ఆయన అంటున్నాడు, నరులారా, నా పిల్లలారా, తిరిగి వచ్చేయండి అయ్యా, నేనే మీ నివాస స్థానము. ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా
ఈ భూలోకము పుట్టక మునిపే, ఈ పర్వతాలకు పునాది వేయబడక మునిపే మీరు నా దగ్గర ఉన్నారని ఆయన పిలుస్తున్నాడు. పిల్లలను కన్న తర్వాత సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను కలగజేసినటువంటి పిల్లలు ఎలా ఉన్నారో చూడడానికి భూమి మీదకి వచ్చాడండి. మనం కూడా పిల్లల కన్న తర్వాత మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదని మనం గమనిస్తామా లేదండి? వెళ్తాలే స్కూల్కి అని వదిలేస్తామా? లేదు. జేసిక్లో స్కూల్ అయితే నెలకొకసారి అనుకుంటా పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది, అన్ని స్కూల్లో ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు కూడా ఇంగ్లీష్ మీడియం చేసిన తర్వాత పేరెంట్స్ మీటింగ్స్ అని చక్క ఆలోచనలు మంచి మంచివన్నీ ఆయన ఆలోచన చేసి దాని అంతటిని ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆయన జరిగిస్తున్నారు. ఆ దేవాది దేవుడు కూడా ఈ భూమిని, భూలోకాన్ని, సమస్త విశ్వాన్ని కలగజేసి తాను కన్నా తన కుమారుడైనటువంటి ఆదాము నుంచి వస్తున్నటువంటి ఈ భూమిని నిండిస్తున్నటువంటి తన పిల్లలందరూ ఎలా ఉన్నారో చూడడానికి ఒక్కసారి ఆయన భూమి వైపు చూశాడు. చూసిన తండ్రికి ఎటువంటి దృశ్యాలు, ఎటువంటి సందర్భం ఎదురైందో చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనంలో చూసినట్లయితే పేజీ నంబర్ 4లో నరుల చెడుతనము, ఆయన వచ్చి చూస్తున్నటువంటి ఆ దేవునికి ఆయన కనపడుతున్నటువంటి ఆ దృశ్యము నరుల చెడుతనము, భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని. గొప్పదని మనం ఎప్పుడంటామండి అమ్మా? గొప్పదని మనం ఎప్పుడంటాం? వారు గొప్పోలండి. ఎందుకు? వాళ్ళకి పెద్ద బిల్డింగ్ ఉంది కాబట్టి. వారు గొప్పలండి, వారికి పొలంతా బంగారం ఉంది కాబట్టి. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదే. ఏకవేళ గోల్డ్ మెడల్ అన్నమాట. గోల్డ్ మెడల్ వచ్చేసి చెడుతనములో గొప్పవారైపోయారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను దేవాది దేవుడు భూమి మీద నరులను తన పిల్లలను చేస్తున్నందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదయిందట. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు హృదయము, ఆ హృదయములో తలంపు, ఆ తలంపులోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేస్తున్నందుకు యెహోవా సంతాపమునంది ఆ దేవాది దేవుడు హృదయములో నొచ్చుకున్నాడంట. అబ్బా, కలుక్కుమంటుంది. ఇక్కడ కలుక్కుమంటే ఎక్కడికి వెళ్ళాలి? అపోలో గుండె హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు? రాకూడని చోట నొప్పి. ఈ నజల్స్ లో ఈ పైన పెయిన్ వస్తుంది అనుకోండి, వెంటనే వెళ్ళిపోతాం. పెద్ద గుండు బొమ్మేసి ఉంటుంది హాస్పిటల్ ముందు. ఏంటి? కూల్ డాక్టర్ చెప్తాడు, కంగారు పడకండి, ఆవేశపడకండి, మీరు ఎక్కువగా ఆవేశం తెచ్చుకోకండి. అమ్మా, ఆయనకి ఆందోళన కలిగించే విషయాలేమి చెప్పకండి. రాకూడని చోట కొన్ని తలలో నొప్పి వచ్చింది అనుకోండి, ఆయనకి ఏదైనా జండు బామ్ ఇద్దాం. నడువు నొప్పి వచ్చింది అనుకోండి, మనం ఏదైనా మూరాద్దాం. మరేదైనా చేద్దాం. కానీ రాకూడని చోట నొప్పి వచ్చేసింది. ఆ నెజల్స్ నొప్పి, ఆ గుండెల్లో కలుక్కుమనేటువంటి నొప్పి. నరుల చెడుతనము గొప్పదైపోయింది. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు, తలంపే కాదు ఊహ కూడా కేవలము చెడ్డదైపోయింది. ఇప్పుడు ఎందుకండి మనం ఒకరినొకరు కలవడానికి లేకుండా సమాజంగా, సంఘముగా, వధువు సంఘముగా కూడి దేవుని ఆరాధించడానికి ఎందుకు లేదు? మనుషుల హృదయాలలో
చెడుతనము. వారి హృదయం యొక్క తలంపు యొక్క ఆలోచన అంతా చెడ్డదైపోయింది. ఈ కరోనా వ్యాధిని బట్టి అయినా ఈ మనుషులు ప్రభావం చెంది దేవుని దగ్గరికి వస్తారేమో చూస్తే ఏ ఒక్కరూ లేరండి ఆలయంలో. నువ్వు బయట తిరిగితే రాని కరోనా దేవుని ఆలయానికి వెళ్తే వచ్చేస్తుందా? ఆలోచన చేయమనండి ఒకసారి. ఏమైపోయారండి దేవుని బిడ్డలందరూ? దేవుని ఆలయంలోకి వెళ్ళి కూర్చుని దేవుని మాటలు వినడానికి, ఆయన ఆరాధించడానికి సమయాన్ని ఇవ్వడం లేదు. కారణం కరోనా అనేది ఒకటి పెట్టేసుకున్నారు. కరోనా కాబట్టి ఇళ్లలో కూర్చున్నారు. వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు, బజార్కి వెళ్ళినప్పుడు రాదా? ఆలోచన చేసుకోండి. మన హృదయము, మన నడతలు భూమి మీద గొప్పదైపోయినాయి కాబట్టి ఈ భయంకర పరిస్థితులు చూసినటువంటి ఆ దేవాది దేవుడు తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము చెందుతున్నాడు. హృదయంలో నొచ్చుకున్నాడు, బాధపడిపోతున్నాడు, దుఃఖిస్తున్నాడు. తన బాధను ఏమండి, మనకి ఎవరికైనా బాధ వచ్చిందనుకోండి, ఏం చేస్తామండి? వదినమ్మకి చెప్పుకుంటాం, పక్కింటి పిన్నికి చెప్పుకుంటాం, ఎదురింటి వదినమ్మకి చెప్పుకుంటాం. మనకు స్నేహితులకు చెప్పుకుని నా పరిస్థితి ఇది అని గగ్గోలు పెట్టేస్తాం. సకల సృష్టికర్త అయినటువంటి ఆ దేవాదు దేవుడు తాను కలలు కన్ని తన ఈ లోకానికి పంపించిన తన యొక్క బిడ్డలందరూ నాశనం అయిపోతుంటే, పాడైపోతుంటే, చెడు మార్గాలకు వెళ్ళిపోతుంటే ఆ దేవాది దేవుడు ఎవరికి చెప్పుకుంటాడండి? ఈ కన్నీటి బాధను, తన హృదయంలో ఉన్నటువంటి సంతాపమును ఎవరికి చెప్పుకుంటాడండి? ఎవరికి చెప్పుకుంటారు? చూడండి, ఆ దేవుడు తన బాధను చెప్పుకుంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో పేజీ నంబర్ 568లో యెహోవా మాట్లాడుచున్నాడు. పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఆ గుండె నొప్పితోటే మంచాన పడలేదు. ఏం మాట్లాడుతున్నాడు? ఆకాశమా, బంగారం ఎక్కడ పెట్టాడనా? తను కలిగినటువంటి పంట, భూమి, ఆస్తులు, చిరస్థరాస్తులు అనే యొక్క డాక్యుమెంట్స్ ఎక్కడ దాచి ఉంచారనా? పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. ఆ దేవాది దేవుడు మన కన్న తండ్రి మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిదిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకు ఆకాశముకు భూమికి చెప్తున్నాడు ఆయన? ఆకాశమాను ఆలకించు, ఎందుకంటే నువ్వు పైనున్నావు. పైనుండి నువ్వు నా పిల్లలను, భూమి మీద ఉన్న నా పిల్లలందరినీ నువ్వు గమనిస్తున్నావు. ఆకాశమాను ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు. ఎందుకో తెలుసా? నీ మీద నా పిల్లలను పెట్టాను. నీ మీద నా పిల్లలను పెట్టి కాలమును, మాసములను, దిన సంవత్సరములను, ఫలవంతమైనటువంటి ఋతువులను, వాళ్ళకు కావలసిన సమస్తము సమకూర్చి ఇచ్చాను. ఆకాశమును పైనుండి చూస్తున్నావు, నువ్వు ఆలకించు. భూమి నువ్వు చెవియొగ్గు. నువ్వు భూమి మీదే, నీ భూమి మీదే, నీ మీదే నా పిల్లలందరినీ పెట్టాను. వాళ్ళకు కావలసిన సమస్తము సమకూర్చాను. నీవు చెవియొగ్గు. ఎందుకో తెలుసా? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది, వారు నా మీద తిరగబడుతున్నారు. మేమెక్కడ తిరగబడుతున్నామండి? దేవుడి మీద మేమేమైనా తిరగబడతామా? ఆయన మా ఇంటికి వస్తే పెప్సీ, కోకు, ఫాంటా అనే డ్రింకులు పట్టుకొచ్చిస్తాం కదా. ఆయనకి పంచపక్ష పరమాన్నాలతోటి భోజనం పెడతాం కదా. మేము ఆయన మీద ఎక్కడ తిరగబడ్డామని అంటారు. తిరగబడట్లేదా? దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ఇష్టడుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చగా ఉంటే నువ్వు దేవునికి పాత్రుడుగా, దేవునికి ఇష్టడుగా అనేక మందిని దేవుని కొరకు నడిపించేవాడిగా ఉన్నావా లేదా? ఈ వాక్య భాగానంతటిని విని తెలుసుకో. ఎందుకయ్యా భూమికి, ఆకాశముకి చెప్తున్నాడో తెలుసా? అవి ఒక దినాన దేవునికి ఈ చెవియొగ్గి ఆలకిస్తున్నటువంటి ఆకాశము, చెవియొగ్గి వింటున్నటువంటి భూమి మన మీద నేర స్థాపన చేస్తాయి ఒక దినాన. చూడండి, యోబు గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో
పేజీ నంబర్ 435లో మనము చూడగలుగుతాం. 435 పేజీ నంబర్. యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనములో ఆకాశము వారి దోషములను బయలుపరచును, భూమి వారి మీదకి లేచును. దేవునికి స్తోత్రం. ఆకాశము మన దోషములన్నింటినీ ఆలకిస్తుంది, మన దోషములన్నింటినీ ఒక దినాన బయలుపరుస్తుంది. ఈ భూమి మన మీదకి లేవక ముందే ఆకాశము మన దోషములన్నింటినీ బయలుపరచక ముందే మన నడతలను దిద్దుకోవాలి, మన మార్గాలను సరిచేసుకోవాలి. మన మార్గము ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? ఆ దేవుని కోసం ఆలోచన చేయగలుగుతున్నామా? ఆ దేవుడు ఎవరు? ఈ మహావిశ్వములో నీవు పుట్టక ముందే నీ కొరకు సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు దేవుడు. అబ్బే లేదండి, లేదండి, సి విటమిన్ ఆరెంజ్లు లేవు, మేమందరము కూడి పరిశోధన చేసి ప్రార్థిస్తే మాకు వచ్చాయని దేవుడికి తెలియలేదు ఆరెంజ్ తయారు చేయాలని అంటారా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి ప్రియులారా. లేదు, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి ప్రియులారా. నీవు నేను పుట్టక ముందే నీకు నాకు కావలసిన సమస్తాన్ని దేవుడు ఈ భూమి మీద సిద్ధపరిచి ఉంచాడు. నీ కొరకును నా కొరకును, నీ శరీరానికి నా శరీరానికి, సమస్త భూలోకంలో ఉన్న ప్రజలకు కావలసిన ప్రతి ఔషధాన్ని ఈ భూమి మీద పెట్టాడు దేవుడు. దీన్ని తవ్వుకో, కోసుకో, తిను. ఏమండి, మామిడికాయ చెట్టు కాసినటువంటి ఆ మామిడికాయ అది నీ కాళ్ళ దగ్గర భూమి మీద కిందే పడుతుంది, అది గాల్లో పైకి వెళ్ళిపోవట్లేదు. ఎవరు పెట్టారు? ఎవరు చెప్పారు? ఆ జ్ఞానం ఆ చెట్టుకి ఆకర్షణ శక్తిని ఎవరిచ్చారండి? దేవుడు నీ కొరకు దాన్ని అక్కడ అలా ఏర్పాటు చేసి ఉంచాడు దేవుడు. పడిన కాయ దగ్గరికి వచ్చి మనం చాలా చూస్తాం, నల్లగా కనపడుతుంది అనుకోండి, కుళ్ళినట్లుగా కాలుతో అలా తన్ని ఇది బాగోలేదని అలాగే డస్ట్బిన్ లోకి వేసేస్తాం. ఎందుకు? శ్రేష్టమైనవి మంచివే మనం తీసుకుంటాం, బాగోలేని మనం తెచ్చుకో. ప్రతి కాయలో, ప్రతి పండులో, ప్రతి పువ్వులో, ప్రతి వస్తువులో వ్యత్యాసాన్ని, రుచుల్ని, కలర్ని, దానికి ఉన్నటువంటి సువాసని, ప్రతిది ఎన్ని రకాలు దేవుడు తయారు చేసి పెట్టించాడండి భూమి మీద. ప్రతి దాంట్లో వైవిధ్యాన్ని దేవుడు చూపించాడు. ఆరెంజ్ ఒకలాంటి టేస్ట్, ఒకలాంటి విటమిన్ మనకి ఇస్తుంది. జాంకాయలో ఒకలాంటి విటమిన్స్ మనకు ఉంటాయి. ప్రతి పండులో, ప్రతి పువ్వులో అనేకమైనటువంటి అన్ని సమకూర్చి పెట్టే దేవుడు నా కోసం ఆలోచించండి, నేనంటే ఎవరో తెలుసుకోమని దేవుడు పెడితే ఆ దేవుని కోసం ఆలోచించుకోకుండా ఆ దేవుని కోసం ఆలోచన చేయట్లేదు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా. దేవుని కోసం ఆలోచన చేస్తున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా, ఆ యొక్క ధనవంతుడి ఇంటి వాకిట ఉన్నటువంటి పేదవాడైనటువంటి లాజరు గారు కూడా చనిపోతారు. వీరిద్దరు వెళ్ళిపోయినటువంటి ఆ చోటు నుంచి ఆ ధనవంతుడు మాట్లాడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేడుకొలను, అదిగో నీ దగ్గర ఉన్నాడే లాజరు గారు, ఆ లాజరు నాకు తెలుసు, అతడు నా ఇంటి వాకిటే ఉండేవాడు, నా బల్ల నుంచి పడుతున్నటువంటి రొట్టె ముక్కలతో తన ఆకలిని తీర్చుకునేవాడు. ఆ లాజరు గారి యొక్క వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నాను కదా, నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపించు అని గొప్ప గొప్ప కేకలు వేసేస్తున్నాడు. దానికి అబ్రహాం గారు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు ఇస్తున్నటువంటి సమాధానం ఎలాగుందో చూడండి ప్రియులారా. అందుకు అబ్రహాం గారు అంటున్నారు, కుమారుడా, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు దేవుడు నీకు ఇచ్చినటువంటి 60, 70, 80, 90 ఈ 100 సంవత్సరాల జీవిత కాలములలో నీకిష్టం వచ్చినట్లు సుఖము అనుభవించితివి. దేవునికి స్తోత్రం. ఎందుకురా అలా తిరుగుతున్నావు అని మనం ఎవరిని అడిగామనుకోండి ఏమంటారండి? నా ఇష్టం, అంతే కదండి.
ఒరే ఎందుకురా అలా తిరుగుతున్నావు? ఎందుకయ్యా నీ జీవితాన్ని నీ టయాన్ని వృధా చేసుకుంటున్నావు? చదువు లేదు, ఏమీ లేదు, రోడ్డు మీద అచ్చోసునా ఆంబోతులా ఎందుకు తిరుగుతున్నావయ్యా అనంటే నా ఇష్టం అంటారు. బండి వేసుకుని సర్రమని స్పీడ్ గా వెళ్ళిపోతారు. ఆపండి, అయ్యి ఆగండి, ఎందుకు అంత స్పీడ్ వెళ్తున్నారని అడగండి. రోడ్డు నువ్వు వేసావా, నా ఇష్టం. ఆ బండి మీద రయ్యమని వెళ్తున్నప్పుడు తెలియదు, జారి పడిన తర్వాత అప్పుడు తెలుసుకుంటారు. ముందుగా మనం చెప్పితే నా ఇష్టం. ధనవంతుడు కూడా తన కలిగినటువంటి ఆస్తులను బట్టి ప్రతిదినము బహుగా సుఖిస్తూ సన్నపు నారటి వస్త్రములు ధరించుకుంటూ రోజు విందులు వినోదాలు చేసుకున్నటువంటి ఆ ధనవంతుడు మరణించి వెళ్ళిపోయినటువంటి ఆ చోటు నుంచి కేకలు వేస్తున్నాడు. ఈ గాగ్ని జ్వరలో నేను యాతన పడుతున్నానని. అతనికి ఇస్తున్న సమాధానము అబ్రహాము గారు, నా కుమారుడా, నీ జీవితకాలమందు నీకు ఇష్టం వచ్చినట్లుగా నా ఇష్టం అనుకుంటూ సుఖాన్ని అనుభవించావు. అలాగుననే నీ ఇంటి వాకిటే, నీ గేటు దగ్గరే యాతన పడుతూ తన కలిగినటువంటి వ్యాధులను బట్టి ఆ యొక్క కురుపులను కుక్కలు వచ్చి నాకుతున్నా ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ. ఏమండి, మనకేమన్నా బాగోలేదనుకోండి, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఏ కార్డు తీసుకుని, ఏం కార్డు అండి? ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్ళిపోతాం. ఆ దినాలలో లాజర్ గారికి అటువంటి సదుపాయాలు లేవా? ఆరోగ్యశ్రీ కార్డులు లేవంటారా? ఎక్కడ సిఫార్సులు పెట్టలేదంటారా? కానీ ఎక్కడ తన శరీరం కోసం ఆలోచన చేయలేదు. ఆ బాధల్లో కూడా ఆ దేవుని స్మరించుకుంటూ ఆ పెంట కుప్పల మీద ఆ ధనవంతుని బల్ల వాకిటి నుండి పడుతున్నటువంటి ఆ రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకుంటూ దేవుణ్ణి స్తుతించు జీవించాడండి. అదే చెప్తున్నాడు తండ్రి అబ్రహాము గారు చెప్తున్నారు, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఎవరు? ఆ లాజరు గారు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. నా ఇష్టం అనుకున్నావు, సుఖాన్ని అనుభవించావు, దేవుని కోసం ఎక్కడా ఆలోచన చేయలేదు. ఏమండి, అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినా, అక్కడికి వెళ్ళి యాతనలో అరుపులు అరిచినా, అక్కడ క్షమాభిక్షలు పెట్టడానికి, మన యొక్క సత్ప్రవర్తన చూసి విడుదల చేయడానికి అక్కడ అక్టోబర్ 2 లేవండి. ఏంటంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి. నీ సత్ప్రవర్తన బట్టి, నీ మంచి నడవడికను బట్టి నిన్ను విడుదల చేస్తున్నామన్నట్లుగా అక్కడ విడుదల ఉండవు. అక్కడ అక్టోబర్ 2 ఉండవు, ఆగస్టు 15 అక్కడ ఉండవు. స్వాతంత్ర దినోత్సవం చెప్పి నీ సత్ప్రవర్తన, నీ మంచి నడవడిక, నీ యాతనలో వేసే అరుపులు కేకలు చూసి నిన్ను విడిచిపెడతామంటానికి ఈ లోకంలో ఉన్న అధికారులు అక్కడ వర్తించావు. వన్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయావా, ఇంక నేను ఎవ్వరూ రక్షించలేరు. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ భూమి మీద నువ్వు బ్రతుకు కాలంలోనే, నీ జీవిత కాలంలోనే ఆ దేవుని కోసం ఆలోచించాలి, ఆ దేవుని కోసం నువ్వు బ్రతకాలి. ఆలోచన చేయండి ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా. బాగానుందండి, అసలు దేవుని కోసం ఎప్పటి నుంచి ఆలోచించాలి? అది కదా, దేవుని కోసం మనం ఎప్పటి నుంచి ఆలోచించాలి? చాలా మందికి, దేవుని యొక్క బిడ్డలందరికీ చెప్తాము, ఈ యవనస్తులకు, యవన రాణులకు, ఇంకా రక్షణ భాగ్యము పొందినటువంటి బిడ్డలందరికీ నేను సెలవిస్తూ ఉంటాను, అమ్మా, నీ కుమారుడికి రక్షణ కోసం ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. చిన్న వయసు కదా అయ్య గారు, ఈ పుట్టినరోజు కదండి, మరో పుట్టినరోజుకి ఆలోచన చేద్దాం. పెళ్లి జరగాలంటే, పరిశుద్ధ వివాహం చేయాలంటే బాప్తిసం అవసరమని అప్పుడు అగులు బొగులు కంగారుగా తీసేసుకోవడమే తప్ప దేవుని కోసం ఆలోచించే రీతిగా ఎవరు నడిపించండి. అసలు దేవుని కోసం ఎప్పటి నుంచి ఆలోచన చేయాలి? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీరు వేసుకున్నారా? మీ బిడ్డల కన్నా తల్లిదండ్రులు ఎప్పుడైనా తమ బిడ్డలు దేవుని యొక్క ఆలోచనలో, ఆయన ఆలోచనలను కలిగి ఉండాలని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎప్పటి నుంచి ఆలోచన చేయాలి చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. అనేక సంవత్సరాల నుంచి దేవుని సంఘాలకు వెళ్తున్నటువంటి దేవుని బిడ్డలను ప్రశ్నిస్తున్నాను, ఎప్పటి నుంచి ఆలోచన చేయాలి దేవుని కోసము? అనే చెప్పమంటారా? దేవునికి స్తోత్రం.
ప్రసంగి గ్రంథకర్త 12వ అధ్యాయము 1వ వచనము, పేజీ నెంబర్ 562లో ప్రసంగి గ్రంథకర్త 12వ అధ్యాయము 1వ వచనం వచ్చేటప్పటికి ఆయన ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఈ క్రైస్తవ సమాజానికి, యావత్ భూమి ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ హెచ్చరికతో కూడినటువంటి ఒక మాటను రాస్తున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, దుర్దినములు రాకముందే, ఈ కరోనా కాలము రాకముందే, ఈ భయంకర పరిస్థితులు రాకముందే, ఇప్పుడు వీటి యందు, ఈ భయంకర పరిస్థితులు రాకముందే, ఇది దుర్దినమని నీ నోటితో నువ్వు చెప్పక ముందే ఏమిటి పరిస్థితి అని అక్కడికి వెళ్ళిపోయి దుఃఖిస్తున్నటువంటి ఆ ధనవంతుడులా కాకుండా ఆ దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని, నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఎప్పుడు చెప్తామండి? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని. అమ్మా, టీ పెడుతున్నారా? షుగర్ ఎక్కండి, నాలో షుగర్ ఎక్కువ ఉంది. అమ్మా, పైన ఉంటున్నారా? నేను ఎక్కలేని మెట్లు, కీళ్ళు ఎక్కువ, కిందకి దిగొచ్చండి, ఇక్కడే మీకు. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు, సంవత్సరములు రాకముందే, ఇటువంటి సంవత్సరములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదు. నా భోజనం మొత్తం మారిపోయిందండి. చిన్నపిల్లలకి చేసినట్లుగా మిక్సీలు ఆడిన తర్వాత తింటారు. ఏలూరులో ఒక సభకి నన్ను తీసుకుని వెళ్ళారండి. పాస్టర్ గారి పేరు చెప్పను. ఆయన సొంత పని మీద నన్ను తీసుకుని వెళ్ళాడు ఆయన. సరే, మేము వెళ్ళిన చోట ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో మాట్లాడాల్సినటువంటి దైవచనుడు వస్తానని రాలేకపోయారు ఆయన. నేను రాలేకపోతున్నానని సమయం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి చెప్పారట. సరే, మేము కూడా వెళ్ళాం. మేము వెళ్ళిన పని వేరు, కానీ ఆ మీటింగ్ లో కూర్చోవలసి వచ్చింది. ఎవరొకరు మాట్లాడండి అంటే ఎవరు ముందుకెళ్ళి మాట్లాడడం లేదు. సరే, నన్ను తీసుకెళ్ళినటువంటి దైవజనులు, ఇదిగో ఈ కుమారుడు మాట్లాడతారని నన్ను పంపించారు. ఎందుకు అక్కడ కట్టి ఉంది ఒక బ్యానర్, పదవి విరమణ సన్మాన సభ. అతను చేసినటువంటి ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటూ ఆ సన్మానం పొందుతున్నటువంటి కార్యక్రమము క్రైస్తవ కుటుంబం కాబట్టి చిన్న కూడికని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నేను చెప్పే మాటలు ఇవి: దుర్దినములు రాకముందే, ఓల్డేజ్ రాకముందే, వృద్ధాప్యము రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే. కూర్చుంటే లేవలేవు, లేస్తే కూర్చోలేవు. తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే. అమ్మ, ఎవరమ్మాయినా కళ్ళు మందగించిపోయినాయి, అమ్మ దూరం ఉన్నాయినా కనిపించట్లేదు. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే. తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలక ముందే. ఈ వాన వెలిసిన తర్వాత మేఘములు మరలక ముందే. అబ్బాయి రాలేనండి, ఈ కాలం నాకు సూట్ అవుదండి. ఎప్పుడట దేవుని కోసం ఆలోచిస్తారట? ఉద్యోగం చేసి అన్ని వెనకాలన్నీ 4 రాళ్ళు దాచుకున్న తర్వాత శాశ్వత జీవితాన్ని, ప్రభుత్వ ఉద్యోగంకి ఎన్ని సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇస్తారండి? జగన్ గారు ఏమైనా పెంచారండి? 65 ఏమైనా చేశాడైనా? 60 సంవత్సరాలకి ప్రభుత్వం వారు మెడలో ఒక దండ, ఒక సాలువ కప్పి, నీ సేవలు మాకు చాలు బాబు అని మెడపెట్టి బయటికి గెంటేసిన తర్వాత అప్పుడట దేవుని పరిచర్య చేస్తారట. అప్పుడు వచ్చి ఏం పరిచర్య చేస్తారండి? అప్పుడు దేవుడి కోసం ఆలోచన చేస్తారట. ఇది న్యాయమా? దేవుని ఎప్పటి నుంచి ఆలోచనలో ఉండాలో తెలుసా? దేవుని కోసం నీ ఆలోచనలు ఎప్పటి నుంచి ఉండాలో తెలుసా? అదే చెప్తున్నాడు ఇక్కడ. దుర్దినములు రాకముందే, ఓల్డేజ్ నీకు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే. కూర్చుంటే లేవలేవు, లేస్తే కూర్చోలేవు.
అది పడదు ఇది పడదని చెప్పకముందే తేజస్సులకు సూర్య చంద్ర నక్షత్రములు దూరం ఉన్నాయి, నాకు కనపడట్లేదు. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలక ముందే ఈ కాలం నాకు సూటబుల్ కాదు అని ఇటువంటి నువ్వు చెప్పక ముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తడు ఒక వ్యక్తి ఉన్నాడని, అతడు సకల సృష్టిని కలగజేశాడని, అందులో నిన్ను తన కుమారుడు ఇక్కడ పెట్టుకున్నాడని ఆయనను స్మరణకు తెచ్చుకోవాలి. ఆయన కోసం నువ్వు ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తున్నారా? అప్పటి నుంచి ఆలోచనలో ఉన్నామా? ఆయన కోసం ఆలోచించామా? చించేశామా? ఆలోచన చేస్తూ ఆయన ఆలోచనలో నడుస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి, పరిశీలించుకోండి, పరిశోధించుకోండి. దేవుని పిల్లారా, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకు బాల్య దినం అంటే ఎప్పుడు? అది కాదా మళ్ళీ సమస్య. ఆయన ఆలోచించాలి, ఆలోచించాలి. ధనవంతుడు ఆలోచించలేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఈ యాతన పడతానని అరుపులరుస్తున్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఇంకెవరు రక్షించరు. ఇక్కడ ఉన్నప్పుడే ఆలోచన చేయాలంటే బాల్య దినములందు ఆలోచన కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. ఎప్పుడు మన బాల్య దినము? ఎప్పుడండి మన బాల్య దినము? చెప్పండి, పర్లేదు, మీకు తెలిసింది చెప్పండి. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం, పేజీ నంబర్ 52లో ఒక అద్భుతమైన మాట. ఆ బాల్య దినం ఎప్పుడో, ఎప్పటి నుంచి ఆలోచించాలో దేవుని కుమారుడైనటువంటి లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తల్లి అయినటువంటి మరియా, తండ్రి అయినటువంటి యేసేపు గారు యెరూషలేములో జరుగుతున్నటువంటి ఆ పండగకి తీసుకుని వెళ్ళారండి. ఆ పండగ వాతావరణంలో కాగితపు బొమ్మలు, పిచ్చుక గూళ్ళు, పీచి మిఠాలు, జీళ్లు, రంగుల రట్టలు అవన్నీ చూసి అక్కడ దేవాలయంలో దేవుని ఆరాధించి తిరుగు ప్రయాణమే తమ యొక్క ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంటారు. యేసేపు గారు, మరియమ్మ గారు కుమారుడు జన సమూహంలో ఉన్నాడులే అనుకుని 3 దినములు ప్రయాణమే వెళ్ళిపోతారండి. జన సమూహంలో వెతుక్కుంటే దొరకక లేక తిరిగి వెనక్కి వచ్చి దేవాలయంలో వెతుకుతారు. ఆ దేవాలయంలోకి వచ్చినప్పుడు శాస్త్రులు, జ్ఞానులు, ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్య కూర్చుండి బాలుడైనటువంటి క్రీస్తు వారిని ప్రశ్నలు అడుగుతూ, ప్రశ్నిస్తూ, వారికి ప్రశ్నలకు ఆన్సర్లు చెప్తూ కూర్చున్నటువంటి ఆ యొక్క క్రీస్తుని అడుగుతాది తల్లి అయినటువంటి మరియమ్మ గారు. ఏమనంటే, నాయనా వచ్చి అడుగుతుంది, నాయనా ఏమిటి నువ్వు చేస్తున్న పని? నేను నీ తండ్రి నీ కోసం వెతుకుతున్నామయ్యా అన్నప్పుడు, ఆ మాట అన్నప్పుడు బాలుడైనటువంటి క్రీస్తు అంటున్నటువంటి మాట 12 ఏళ్ల వయసు అండి. మీరు క్లియర్ గా చదువుకోండి, అందులో ఉంటుంది. ఏమిటి నాయనా నువ్వు చేస్తున్న పని? నేను నీ తండ్రి నీ కోసం వెతుకుతున్నామయ్యా అన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, మీరెలా నన్ను వెతుకుతున్నారు మమ్మీ డాడీ? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? ప్రసంగి గ్రంథకర్త ఎప్పుడో క్రీస్తుకు పూర్వమే 12వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంచాడు కదా, చదవలేదా, వినలేదా అని అడుగుతున్నాడు ఆయన. నీ బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మనకు తెలియదు, మనకు అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, లేకే ఆయన వాక్యానుసారంగా మనం పట్టుకుని నడిపిస్తున్నాడు. వాక్యాన్ని చదివి గ్రహిస్తున్న మనమైనా మన బిడ్డలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా ఆయన యొక్క ఆలోచనలను నెరవేర్చేటువంటి సంఘాలుగా, వధువు సంఘాలుగా నడవగలుగుతున్నామా? మన కుటుంబాలని దేవుల్లో నడిపించగలుగుతున్నామా? అలా నడిపించలేదు కాబట్టి ధనవంతుడు అక్కడికి వెళ్ళిపోయి వేదన పడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, రక్షించమని పొల్లు కేకలు వేస్తున్నాడు. మరి నీవు నేను ఏం చేస్తున్నావు? దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? దేవుని ఆలోచనలో మనం ఉన్నామా లేదా?
ఒక్కసారి పరిశీలన చేయండి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఈ రోజు కాకపోతే మరొక రోజు, ఈ వారం కాకపోతే మరొక వారం, ఈ నెల కాకపోతే మరొక నెల, ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం అని కాలయాపన చేసుకుంటూ గింటుకుంటూ వెళ్ళిపోతున్నావా? దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషకరం లేదని సంవత్సరములు చెప్పకముందే, చూపు నాకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలక ముందే, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన అంటున్నాడు 90వ దావీదు కీర్తన 1:1-2 వచనములో, నరులారా తిరిగి వచ్చేయండి. ఈ పర్వతములు పుట్టక ముందు, తరతరములు యుగ యుగములు భూమి రవ్వంతన చేయకముందు మీకు నివాస స్థానము నేనే అంటున్నాడు ఆయన. ఆకాశం మీద ఉన్నటువంటి ఆ తండ్రి చేతులు చాపుతున్నాడు ఆయన. నా కోసం ఎవరైనా ఆలోచించేవారు ఉన్నారా అని చూస్తున్న ఆ తండ్రి ఎంతో దుఃఖములో ఉన్నాడండి. ఈ భయంకర పరిస్థితుల్లో దినదినము ఈ కరోనా వ్యాధి కలిగినటువంటి సంఖ్య పెరిగిపోతున్నారండి. మనల్ని భయాందోళనకు గురి చేస్తున్నారండి. మరణాల సంఖ్య పెరిగిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాల్లో భయంకరమైనటువంటి కరోనా వ్యాధి పెరిగిపోతుంది. కారణం మనుషుల్లో భయం లేదు, దేవుడి కోసం ఆలోచన చేయలేదు. ఎప్పుడైనా ఇదే మిక్కిలి అనుకూల సమయము దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీ వైపు తన చేతులు చాపి పిలుస్తున్నాడు. నా పిల్లారా రండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఒక మాట చెప్తాడు. ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాలన్నిటిని నేను తీసేస్తాను, మీ ప్రయాసమంతటిని నేను తీసేస్తాను, మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన. ఆయన దగ్గర మన భారములను తీసేసుకుందాం, మన భారములని ఆయన దగ్గర ఇచ్చేద్దాం, వదిలేద్దాం. ఆయనతో కలిసి సంతోషిద్దాం. చివరికి ఒక మాట చూసి ముగించేసుకుందాం. ప్రియులారా, నువ్వు దేవుని ఆలోచనలో ఉన్నావా లేదా? దేవుని యొక్క నడవడికలో ఆయన మార్గాల్లో నడుస్తున్నావా లేదా? పరిశీలన చేసుకోండి. గడిచిన పునరుద్ధాన దినం నుంచి తిరిగి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రశస్తమైన రెక్కల చాటున భద్రపరిచి సజీవ లెక్కను మనం ఉంచి, ఏ రీతిగా ఆయన ఆలయములో ఆయన మాటలు వినడానికి మనకిచ్చిన ఈ కృపను బట్టి ఆ దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. ఆ దేవుని కోసం ఆలోచించవలసిన వారమే ఉన్నాము. ఆ దేవుని యొక్క ఆశలను, ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలముగా మనము ముందుకు సాగిపోవాలి. ప్రియులారా, ఇంకా నశించిపోతున్న అనేకులను దేవుని దగ్గరికి నడిపించాలి. ఆలోచన చేయండి. ఒక్కసారి పరిశీలన చేసుకోండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనములో అద్భుతమైనటువంటి మాట దేవుడు నీతో నాతో ఈ దినాన సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము, సంతోషము గల మనస్సు మాయదారి సంతోషం ఎవరికి ఉందండి? ఇంటికి ఎవరైనా వస్తుంటే గుండెల్లో కలుక్కుమంటుంది. ఎందుకు? ఎవరి ద్వారా ఏమొస్తుందో తెలీదు. ఎవరిని లోపలికి రాని లేనటువంటి పరిస్థితి. ఇంటికి వచ్చిన వారిని బయట నిలబడి మాట్లాడుతున్నందుకు మనకి బాధ కలుగుతుంది. సంతోషం ఎక్కడుంటాది? దేవునిలో ఉంటాది. దేవునిలో నువ్వు సంతోషించాలి. ఆయన అంటున్నాడు, సంతోషకరమైనటువంటి మనసు ఆరోగ్యకరము. సంతోషకరమైనటువంటి మనసు నీకుందా? నీ హృదయంలో దేవునికి చోటుందా? ఆయన కోసం నువ్వు ఆలోచన చేయగలుగుతున్నావా? ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి మార్గంలో నీవు ఉన్నావా? ఆయన పనులో నువ్వేమైనా సహాయకుడుగా ఉన్నావా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆయన నీలో ఉంటే, ఆయనకు నీ దగ్గర చోటుంటే, ఆయన అంటున్నాడు సంతోషకరమైనటువంటి మనసు ఆరోగ్యకరము. నలిగిన మనస్సు అలా లేక దినదినము నలిగిపోతూ, వేసారిపోతూ, విసుగుపోతూ, భయంతోలతో నలిగిన మనసు ఎముకలకు చెడు చేస్తుంది అంటున్నాడు. ఎముకలను ఎండిపోజేస్తాను. నీ ఎముకలు ఎండిపోజేస్తుంది అంటున్నాడు. నీ హృదయంలో దేవుడు ఉంటే,
నీ హృదయంలో దేవుని కుమారుడికి చోటిస్తే, ఆయన వాక్యాన్ని హృదయానికి చోటిస్తే, నువ్వు సంతోషముతో అనేకులకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ప్రియులారా, మనం ముందు మాట్లాడుకున్నటువంటి మాటే, పలుకబడినటువంటి మాటలలో నిరర్థకమైనటువంటి మాటలు చాలా ఉంటాయి. ఆ మాటలకి చోటు ఇవ్వకూడదు. మనం వాటి వల్ల నరులకు ఏమిటి ప్రయోజనం అంటున్నాడు. అవి కాదు, నిన్ను నన్ను వెలిగించే మాటలు ఈ బైబిల్ గ్రంథములో అనేకం ఉన్నాయి. ఈ మాటలు కలిగిన నీవు నేను ఈ మాటలను ప్రకటిస్తూ ఈ మాటల ప్రకారంగా మన కుటుంబాన్ని నడిపించుకుంటే, ఈ మాటల ప్రకారంగా మనం ముందుకు సాగిపోతే మనకు సంతోషము, సమాధానము, అనేకులకు దీవెనకరంగా మనం ఉండగలుగుతాం. ఆలోచన చేయండి. దేవుని మార్గాల్లో నువ్వు ఉన్నావా? దేవుని కోసం ఆలోచన చేయగలుగుతున్నావా? లేదు, విరిగి నలిగిన మనసుతో నీ ఎముకలు ఎండిపోతున్నాయా? ఆలోచన చేయండి. సంతోషకరమైనటువంటి మనసు ఆరోగ్యకరము, నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నీ హృదయంలో క్రీస్తు ఉంటే, నీ హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకుంటే, వాక్యానుసారమైన జీవితం నీకుంటే, అది నీకు సంతోషమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును కలుగజేస్తుంది. దైవ దేవులకు కారకులుగా నేను నడిపిస్తుంది. ఆలోచన చేయండి ప్రియుల. చూపించినందుకు దేవుడికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. మనందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడా, పవిత్రుడా, నిష్కలంకుడా, నిరపరాధి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు నాయనా. ప్రభా, గతించిన తండ్రి దినములండి ప్రభా, విభజితమైన కృపలో ప్రభా, కరోనా టైంలో మేము ఉంటుండగా, కరోనా సీజన్ లో మేము ఉంటుండగా ప్రభా, మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి ప్రభా, ఎటువంటి వ్యాధి బాధలు లేకుండా ప్రభా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ లోకంలో నాయనా మాకంటే గనులున్నారు, శ్రేష్ఠులున్నారు, ఆస్తుపాస్తులు గలవారు, అందచందాలు గలవారు, భోగభాగ్యాలు గలవారు, కీర్తి ప్రతిష్టలు గలవారు ఉన్నారు తండ్రి. వాళ్ళ మధ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఎన్నో మరణాలు ప్రభా, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు ప్రభా, ఎన్నో ఘోరాలు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అయినప్పటికీ ప్రభా, సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి ప్రభా, నీ సన్నిధిలో ప్రభా, నిన్ను స్తుతించే భాగ్యములు ప్రభా, నిన్ను మహిమపరిచే భాగ్యములు ప్రభా మాకు దయచేసినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అల్పులము, అభాగ్యులము, దౌర్భాగ్యులము ప్రభా, దిక్కుమాలిన వారము ప్రభా, ఎందుకు పనికిరాని జీవితాలు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఈ సన్నిధిలో ప్రభా పనికొచ్చే సాధనాలుగా ప్రభా, పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నామయ్యా, నీకు వందనములు నాయన. ఈ భారతదేశంలో ప్రభా కోట్లాను కోట్ల ప్రజలు ఉన్నారు తండ్రి. వాళ్ళ మధ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాయన. పదమ సమూహమై రాబోచున్న దేవుడు నాయన. ప్రధాన దూత శబ్దముతోను, ఆర్భాటముతోను, మహాధ్వనితోను మా మధ్యకు రాబోచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు ప్రభా మీ దాసులను ప్రభా నిలబెట్టుకుని ప్రభా మాటలు ప్రభా వినటానికి ప్రభా నాయనానికి స్తుతులు చెల్లించుకుంటూ ఎంతగానో కృపను చూపిస్తూ వస్తున్నందుకు నీకు వందనములు నాయన. విత్తున వాక్యమునైనా 30ంతులుగాను 100ంతులుగాను ఫలించుటకు తగిన సహాయం చేయండి ప్రభా. మంచి నేలలో పడి ఫలించడానికి సహాయం చేయండి ప్రభా. ఆకాశమునైనా మా దోషములు బయలుపరుస్తుందంటున్నావు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. భక్తుడు అంటున్నాడు ప్రభా, ఆకాశమా ఆలకించుడి, భూమి చెయ్యెత్తుమంటున్నావు ప్రభా. పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి గొప్పవారిగా చేస్తే వాళ్ళు నా మీద తిరగబడి చేస్తున్నారంటున్నావు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఆకాశం ప్రభా నువ్వు పై నుండి చూస్తున్నావు ప్రభా, భూమి ప్రభా నువ్వు కింద నుండి వింటున్నావు ప్రభా, భూమి మీద మేము ఉంటున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సందు ప్రభా నీ
నీ కని దృష్టి, నీ జాలి, నీ దయ, నీ కనికరం, నీ దేన మనస్సు మాపై చూపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలు నాయన. గొప్ప దేవుడా, శక్తివంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనములు నాయన. ప్రేమ నమ్మకం కలిగిన దేవుడు నాయన, రాజులకు రాజువు నాయన, ప్రభువులకు ప్రభువు నాయన, ఉన్నవాడు అనువాడు, శక్తివంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు నాయన. గొప్ప దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యోగ్యత లేని నాకు యోగ్యతలు ప్రభా, అర్హత లేని నాకు అర్హతలు ప్రభా, ధన్యత లేని మాకు ధన్యతలు ప్రభా, మా అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. క్రీస్తు సంఘం నాయన, దైవజనులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శ్యామ్ గారిని దీవించండి, భార్య బిడ్డలు దీవించండి, కుటుంబం ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నామయ్యా. నిరాశుడు చేస్తున్న ప్రభా, ప్రతి సేవలో మీకు తోడుగా ఉండండి ప్రభా. నాయన, ప్రతి పరిచయలో మీకు తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. నిరాశులు అడుగు పెట్టి ప్రతి స్థలము దీవించమని అడుగుతున్నామయ్యా. నిరాశులు ప్రభా, ఏ రోగిపైన హస్తమేసి ప్రార్థన చేస్తున్నారో ప్రభా, ఆ రోగికి అక్కడ స్వస్థత దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. పడమటి పాలెంలో ఉన్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించి పేరు పేరును ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. అక్కడ ఉన్న రమణక్క గారి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. లక్కపేటలో సంఘ బిడ్డలను, ఎన్టీఆర్ కాలనీలో ఉన్న సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. ప్రభా, శ్యామ్ గారికి ఇచ్చిన భార్య బిడ్డలు దీవించి తన భార్య తను సహకరించడానికి ప్రభా, ఈ సన్నిధిలో ప్రభా ఇరువురు ప్రార్థించడానికి దగ్గర పుట్టిన మీరు దయచేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘ సరిహద్దులు సారపరచండి, సంఘంలో ప్రేమను, ఐక్యతను, శాంతి, సమాధానం, నెమ్మదిని మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఇరుగు పొరుగు వారి కుటుంబాన్ని దీవించండి, వెలుగున్న బంధువులు, చుట్టాలు, స్నేహితులు దీవించండి ప్రభా. ఇంటి వాండ్ర గారి కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. గొప్ప దేవుడా, నీకు వందనములు నాయన. ప్రార్థన గోపురాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. స్త్రీల సమాజాన్ని దీవించండి ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో నీ వాక్య పరిచయంలో ముందుకు సాగుటకు తగిన కృపను దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన, పైన షెడ్ వేసే విషయంలో ప్రభా ద్వారములు తెరవండి, మార్గములు సరళం చేయండి, మీరు మాట్లాడమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. మందిరము కొరకు స్థలము చూస్తుండగా మీరు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయ వాంఛను తీసే దేవుడు అయి ఉన్నావు ప్రభా. నీకు మరుగైనదంటూ ఏది లేదు ప్రభా. నీ యందు మేమేమీ దాచలేము ప్రభా. నీకు స్తోత్రములు నాయన. సహాయం చేయండి, పంపించండి, నడిపించండి, మహిమ పొందమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఈ నర్సాపూర్ పట్టణ ప్రాంతం అంతటి జ్ఞాపకం చేసుకోండి, ఎన్టీఆర్ కాలనీలంతటి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి దైవజనుని జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలను, విశ్వాసులను అందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. మేమైతే నీ సన్నిధిలో ప్రభా తెలుసుకున్నది ప్రభా, నిన్ను ఎప్పటి నుంచి సృజించాలి, ఎప్పటి నుంచి నిన్ను తెలుసుకోవాలి ప్రభా అనే దాని గురించి మేము విన్నాం ప్రభా. నీకు స్తోత్రములు నాయన. మా బాల్య దినములందేనైనా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దుర్దినములు రాకముందే మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా. నాయనా, నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. నాయన, అనారోగ్యంతో బాధపడిన ప్రతి బిడ్డను తాకమని అడుగుతున్నామయ్యా. నీ మాటలో స్వస్థత ఉంది ప్రభా, నీ నోటి ముమ్మిలో స్వస్థత ఉంది తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నువ్వు మాట ఇస్తే చాలు బ్రతుకుతారు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. చనిపోయిన లాజరును ప్రభా నాయన బ్రతికించిన దేవుడు ప్రభా. లాజరు లేచినా అన్నప్పుడు లాజరు లేచి బయటికి వచ్చాడు ప్రభా. అటువంటి అద్భుతమైన కార్యం చేసిన దేవుడు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే నీ సన్నిధిలో అనారోగ్యాలతో బాధపడుతుంటే ప్రభా, దీర్ఘకాలికమైన రోగములతో, తాత్కాలికమైన రోగములతో బాధపడుచున్న వారు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. శరీరంలో నాయన బలహీనతతో బాధపడుచున్న వారిని ప్రభా దర్శించమని అడుగుతున్నామయ్యా. వారికి ఉన్న బలహీనత నుండి ప్రభా నజరేయుడైన యేసు నామములో తీసివేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. సంఘంలో ప్రభా అనేక మంది ఇతర దేశాలు వెళ్లి కష్టపడి పని చేయుచుండగా వాళ్ళకు మీరు తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనములు నాయన. గొప్ప దేవుడా, నీకు వందనములు తండ్రి. మీ దాసులతో ఎవరైతే పరిచయం చేస్తున్నారో, ఎవరైతే
ఉన్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. సమాధి అవతల జీవితం 70-80 సంవత్సరములు ప్రభా, సమాధి అవతల జీవితం 1,000,000 సంవత్సరములు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. సమాధి అవతల జీవితం ప్రభా, సమాధి అవతల జీవితంపై ఆధారపడుతుంది తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మాకున్న 70-80 90 100 సంవత్సరములు కాకుండా ప్రభా, నీ సన్నిధిలో ప్రభా సమాధి అవతల జీవితం 1,000,000 సంవత్సరాలు ప్రభా, మా ప్రియులు ఉండుటకు తగిన కృపను దయచేయమని అడుగుచున్నామయ్యా. ఆ జీవితంపై మేము ఆధారపడి ఉండుటకు తగిన కృపను దయచేయమని అడుగుచున్నామయ్యా. లోకానుసారమైన జీవితం కాకుండా, లోకేచ్ఛల వైపు వెళ్లకుండా ప్రభా, నీ వైపు ఉండుటకు తగిన కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క విషయంలో గొప్ప కార్యం చేయమని ప్రభా, మహిమా ఘనత ప్రభావం మీరే పొందమని జీవమును చేకూర్చమని ప్రభా. అల్పులు అభాగ్యులు దౌర్భాగ్యులు దిక్కుమాలిన వారము ప్రభా, చదువుకుంటున్న బిడ్డలందరిపై నీ కృపించండి ప్రభా. ఎక్కడుండి హాస్టల్లో ఉండి దూర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్న వారు ఉన్నారు ప్రభా. ఇరుకు ఇబ్బందులతో, వ్యాధి బాధలతో, సమస్యలతో, రుణబాకీలతో బాధపడుచున్న వారిని లేవనెత్తండి ప్రభా. కుటుంబంలో భర్త మారుతుంటే భార్య మారట్లేదు, భార్య మారుతుంటే భర్త మారట్లేదు, భార్య భర్తలు మారుతుంటే బిడ్డలు మారట్లేదు ప్రభా, బిడ్డలు మారుతుంటే తల్లిదండ్రులు మారట్లేదు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అటువంటి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. నాయన నీ సన్నిధిలో వివాహాలు చేస్తున్న బిడ్డలకి వివాహములు సిద్ధపరచండి. గర్భిణీ స్త్రీలు ఉండే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, బాలికలు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలేని వారిని దర్శించమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి మహిమాకర్త ప్రభావాలు మీరే పొందమని ప్రభా. మీద ఆశల విత్తనములు ప్రభా, మంచి నెలలో పడి ఫలించడానికి తగిన సహాయం చేయమని. ఏదో విన్నాం వదిలేసామని కాకుండా, మాకున్న బంగారము, మాకున్న ధనమును ప్రభా మేము ఏ విధంగా అయితే దాచుకుంటాము ప్రభా, అంతకంటే విలువైనది నీ వాక్యము ప్రభా. నీకు స్తోత్రములు నాయన. మేము మా హృదయంలో భద్రం చేసుకునే భాగ్యం మాకు దయచేయమని. మహిమాగణత ప్రభావం మీరే పొందమని, జీవమును చేకూర్చమని, ఈ చిన్ని ప్రాంతి పాదశని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన కన్న తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక పరిశుద్ధులకును, బేతేలు క్రీస్తు సంఘములకును, యేసుక్రీస్తు సువార్త యోధులకును, బేతేలు ప్రార్థన గోపురమునకును, ఇప్పటి వరకు ప్రార్థించినటువంటి మీ ప్రియ కుమార్తె మా సోదరి భారతకు కుటుంబానికి, సంఘమునకు, సంఘ విశ్వాసులకు సదాకాలము దేవుని కుమారుని పర్యంతరము మా బ్రతుకు దినములన్నిట కృపమడి కృప దయచేసి సర్వ సత్యములోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయండి, ప్రవేశు రక్తమే చేయండి, ప్రవేశుక్రీస్తు నామమునకు సంపూర్ణ విషయము కలుగును గాక. అపవాదికిలంతా నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు కృప ఎప్పుడు మీకు తోడుగా నడిపించును గాక. ఆమేన్.